నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 కడిగిన ముత్యం లాంటి వ్యక్తి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అని మనుబోలు వైసీపీ నాయకులు కొనియాడారు. సోమవారం మనుబోలు సచివాలయం 2 ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కోర్టు ఫైల్ కేసులో పలుమార్లు తెలుగుదేశం శ్రేణులు మంత్రి కాకానిపై తీవ్రమైన అసత్య ఆరోపణలు చేశారని, నిన్నటి రోజున సిబిఐ విచారణ కోర్టు కేసుతో మంత్రి కాకానికి ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కేవలం మా నాయకుడిపై బురద జల్లాలనే నెపంతో టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలు చేసిన అసత్య ఆరోపణలకు చెంపపెట్టు అని అన్నారు. టీడీపీ నాయకులు చేసే ప్రతి పొరపాటుకి ప్రజలు గుణపాఠం చెబుతున్నారని తెలిపారు. ఆరోపణలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి చేయాలని హితవు పలికారు. తెలుగుదేశం నాయకులకు వారిపై కేసులకు సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. మండల వైసీపీ కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమికి రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మణిమాల సాయి మోహన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ బొమ్మిరెడ్డి మధురెడ్డి, అనమాల ప్రభాకర్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య, గుంజి రమేష్, మహేంద్రవర్మ, నవకోటి, చలగల దయాకర్, గిరి తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గతంలో మనందరి ప్రీతమ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అసత్య ఆరోపణలో అదే పని కట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు, నువ్వు అసత్య ఆరోపణలతో కాకుండా వాస్తవాలు మాట్లాడితే అందరూ కూడా వినేదానికి, కానీ ఏదైనా ఒకరి మీద బురద తల్లేటప్పుడు నా ప్రత్యర్థి అనే ఈడ్చుతో చేస్తున్నావే తప్ప నువ్వు మరొకటి కాదని నిన్న కోర్టు విచారణలో ప్రత్యేక సంస్థ సిబిఐ అది మామూలుగా విచారణకు సిబిఐకి సిద్ధపడినారంటే నేను వాస్తవాలు నిజంగా నేను చేసినటి నిజమా కాదా అని వాళ్ళు నిరూపించుకునేదానికే సిబిఐని కోరుకుంటారు. అటువంటి వాళ్ళల్లో మా ఈ 175 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మచ్చ లేకుండా ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో తన తండ్రి వారసత్వంతో ఈరోజు మంచి స్థాయిలో ఈరోజు ఉన్నతమైన పదవిలో ఉన్నాడు అంటే మచ్చ లేదు కాబట్టే ఎక్కడ కూడా ఆరోపణలన్నీ అవాస్తవాలని కూడా తేలిపోయే పరిస్థితి నిన్న అందరికీ తెలిసిన విషయం. ఈరోజు చూడండి, సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చిట్. వాళ్ళ పేపర్లు ఏదన్నా రాసుకుంటే అదే పనిగా వాళ్ళకి ప్రచార పత్రికలు ఉన్నాయి, ప్రచారం మీడియాలు ఉన్నాయి, వాళ్ళు రాసుకున్నంత మాత్రం నిజం కాదు. నిన్న తేలిన నిజమేదో మీ అందరికీ, మనందరికీ, పబ్లిక్ అంతా కూడా తెలిసింది. దొంగ ఆరోపణలు, కోర్టు దొంగని అనేక సందర్భాల్లో మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు. కోర్టు దొంగ ఎక్కడ? కోర్టు ఏం తెలిసి మాట్లాడతారు మీరు? కోర్టులో దొంగ ఆయన. పిచ్చోళ్ళారా మీరు? సిబిఐ వేసుకునే దమ్ము లేని వాళ్ళు మీరు మాట్లాడతారా? సిబిఐని ఏ రోజైనా మీరు కోరుకున్నారా? సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏ రోజైనా మేము అసత్య ఆరోపణలు కాదు, సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పి ఇంకొకరిని అడిగే ముందు మీ మీద వచ్చిన ఆరోపణలకు మీరు సిద్ధమైనారా? ఎందుకు పిరికి మాటలు మాట్లాడటం? రాబోయే ఎలక్షన్లో సిద్ధమవ్వండి. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా గౌరవ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద మీరు ఏమీ ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కాదు కదా, నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఆయన అహర్నిశలు 24 గంటలు ప్రజలతో మమేకమై అనేక సందర్భాల్లో ప్రతి గడపకి అడుగుపెట్టి సమస్యలు పరిష్కరించి దానికి ప్రత్యామ్నాయం చూపించినటువంటి మంత్రివర్యులు ఆయన. ఆ రకంగా ఉండాలి. కానీ రాజకీయాల్లో మనం ఎన్నిసార్లు ఓటమి పాలైనా మనం ఇది వాస్తవాలను తెలుసుకోలేకపోతే ప్రజలు మళ్ళా కూడా నీకు అది ఆ గౌరవాన్ని మళ్ళీ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. దొంగ ఎంతమంది మాట్లాడతారు మీరా? ఒకసారి చంద్రమోహన్ రెడ్డి గారు, ఒకసారి లోకేష్ బాబు, ఆ మహానుభావుడికి ఎవడో ఒక స్క్రిప్ట్ అందిస్తే తప్ప చదవలేని పరిస్థితి. ఆఖరాకి షర్మిలమ్మ ద్వారా కూడా ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించిన పరిస్థితి నిన్న. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. మీకు మళ్ళా ఏ రకమైన తీర్పిస్తారో చూడండి. దాన్ని
స్వీకరించండి. మేము సిద్ధంగా ఉన్నాం. అనేక సందర్భాల్లో మీతో చెప్పున్నాం. మీరు కానీ మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు అభిమానులు ఎవడైనా సరే రండి, మనం కూర్చున్నాం, వాస్తవాలు ఏదో తేల్చుకున్నాం. నేను అనేక సందర్భాల్లో హై స్కూల్ దగ్గర పెడతాం, మీకు భోజనాలతో సహా ఏర్పాటు చేస్తాం. మనం ప్రత్యక్షంగా మాట్లాడుకున్నాం. మీ ఆరోపణలకి మా ఆరోపణలకి మా మంత్రి గారి ద్వారా కూడా సమాధానం చెప్పిస్తాం, మేము చెప్తాం. ఆ స్థాయిలో ఉండాలి. కానీ వాస్తవాలు లేకుండా మీరు ఏ రకంగా మాట్లాడినా కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నెల్లూరు కోర్టులో ఎవరో దొంగతనాలు చేస్తే దాన్ని మా ప్రీతమ నాయకులు మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దానిలో హస్తం ఉందన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాలం పాటు పదే పదే చెప్పడం జరిగింది. మా మంత్రివర్యులు దాన్ని స్వయంగా ఆయనే సిబిఐ దగ్గరికి వెళ్ళేసి మా మీద జరిగిన నేరాపరణలు ఏదైతే ఉన్నాయో దానికి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వాలని కోరడం కూడా జరిగింది. దాన్ని సిబిఐ వారు 2 సంవత్సరాల పాటు దాదాపు 88 మంది సాక్షుల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మొత్తం మీద కేసుని పర్యవేక్షించి ప్రతి దగ్గర ఏ విషయంలో కూడా దీంట్లో కాకాని గారి ప్రమేయం లేదు అని నిన్నటి దినమున క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మేము ముందే చెప్పాం, ఇట్లాంటి చిల్లర పనులు చేసే నాయకులు కాదు మా నాయకులు. ఏదైనా ఉంటే హుందాగా వ్యవహరించేవాళ్ళు. ఈ హుందాతనాన్ని పోగొట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ మాట్లాడారు, ఇక్కడున్న సోమిరెడ్డి మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఆ నేరం చేయించింది మేమే అన్నట్టుగా, ఆ నేరం చేయించినప్పుడు మేము చెప్పాము మీరు ఇల్లు దగ్గర నుండి విన్నట్టుగా వాళ్ళే కట్టుకథలు అల్లి దాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళకు అనుకూలమైన దాంట్లో మాట్లాడి వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మేము చెప్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఏదైనా ఒక విషయం నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈరోజు 2 సంవత్సరాల పాటు మేము అవమానాలన్నింటినీ భరించాం. కానీ కడిగిన ముత్యంలాగా వచ్చారు మా నాయకులు. సిబిఐఏ క్లీన్ చిట్ ఇచ్చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈరోజు మీరు అడిగిన దాన్ని అన్నిటికీ పడ్డాం కాబట్టి ఈరోజు క్లీన్ చిట్తో బయట వచ్చాం. మేము చెప్పిన వాటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించుకునే దమ్ముందా మీకు? ఆ దమ్ము ధైర్యం ఉంటే మీరు చంద్రబాబు నాయుడు అయినా సరే, లోకేష్ అయినా సరే, సోమిరెడ్డి అయినా సరే సిబిఐ ఎంక్వైరీని మీరు ఆహ్వానించండి. మీ మీద ఉన్న కేసుల్ని మీరు నిరూపించుకోండి. మీరు కూడా ఎలక్షన్ పోయే లోపల క్లీన్ చిట్తో వచ్చి మేము నిశ్చలమే, మేము ఎక్కడా తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి నిరూపించుకోండి. ఆ దమ్ము లేక, ఎలక్షన్లో గెలిచే ధైర్యం లేక, ఏదో ఒక బుడజాలు వేద్దాం నాయకుల మీద, అతను మంచి ఉత్తమంగా ఉండకూడదు, ఏదో ఒక రూపంలో గుడ్డగాల్చి మొహాన్ని వేస్తే వాళ్ళు పడతా ఉంటారనే విధంగా మీరు వ్యవహరించడం ఎంతవరకు సమంజసము? మీరు చేసిన ప్రతి ఆరోపణకి నిన్న సిబిఐ ఇచ్చిన క్లీన్ చిట్టే మేము వచ్చే ఆన్సరు. మేము ప్రత్యేకంగా ఏమి చెప్పలేదు మీ మీద, మేము ప్రత్యేకంగా మేము ఇదే మాట్లాడబడలేదు మీ మీద. సిబిఐ వాళ్ళు ఇచ్చిన క్లీన్ చిట్టే మీకు చెంపపెట్టు. గుర్తుపెట్టు పనులు చేసేటప్పుడు ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే మనకి ఎంతవరకు తెలుసు, మనం తెలిసింది వాస్తవమా కాదా ఆలోచించి సమాజంలో 10 మందికి మంచి చెప్పే స్థితిలో ఉన్నప్పుడు ఆ హుందాతనాన్ని పోగొట్టుకోకుండా మనం మాట్లాడాలి. కానీ నోటుకు వచ్చింది మాట్లాడి అవతల వ్యక్తుల మీద బురదలమే ధ్యేయంగా పెట్టుకొని రాజకీయమే జీవితం అన్నట్టుగా రాజకీయాల్లోనే అన్నీ వస్తాయనుకొని మీరు చేసే ప్రతి పొరపాటుకి ప్రజలు మీకు గుణపాఠం చెప్తూనే ఉన్నారు. లేకపోతే ఈ నియోజకవర్గంలో ఇన్నిసార్లు ఓడిపోయిన చరిత్ర ఎవరికి లేదు వరుసగా. అట్లాంటిది మీరు పదే పదే ఎవరో ఒకరిని మా నాయకుల మీద బురదలడానికి ఏదో అభాండాలు వేసి అది నిజం నిజం నిజమని మీకు అనుకూలమైన మీడియాలో మీ అనుకూలమైన పత్రికల్లో రాయించుకున్నంత మాత్రాన అది నిజం కాదు. అందుకని సిబిఐ వాళ్ళు నిన్న ఇచ్చిన క్లీన్ చిట్స్ కడిగిన ముత్యంలాగా వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సర్వేపల్లి ప్రజలు ఎప్పుడూకి అండగా ఉంటారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అతను ఏందో తెలిసింది, అందువల్లే అతన్ని వరుసగా 2 సార్లు గెలిపించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏంటంటే నిన్న సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా రాష్ట్రం మొత్తం మీద కూడా తెలిసిపోయింది. మీరు చేసే ప్రతి ఆరోపణలకి, మీరు చేసే ప్రతి అబద్ధాలకి అన్నిటికీ ఆన్సర్ మా దగ్గర నుంచి రాకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది. ఇకనైనా మీరు ఎవరి మీదన్నా మాట్లాడేటప్పుడు ఎవరమైనా సరే ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నాము అంటే దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, ఏమాత్రం మనకు తెలుసు అన్న ఆలోచన కూడా లేకుండా ఆఖరాకి జడ్జిమెంట్ కూడా మనమే ఇచ్చేస్తున్నారు. జడ్జిమెంట్ కూడా మీరే ఇచ్చేదానికి ఇంకా వ్యవస్థలు ఎందుకో ఏందో తెలియట్లేదు. మీరే మాట్లాడతారు, మీరే ఆరోపణలు చేస్తారు, మీరే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. మిగతా వాళ్ళతో ఎవరితో సంబంధం లేదన్నట్టుగా. ఇది మంచి పద్ధతి కాదు.
రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయపరమైన విధానాల ద్వారా ఏదైనా సరే ఎదుర్కోవాలి, కానీ ఒక వ్యక్తి మీద అభాండాలు. నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్ల చోరీ కేసుకు సంబంధించి ఈ దేశంలోనే అత్యున్నతమైనది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నిజాయితీపరుడు అని ఇవ్వడం జరిగింది. నిజంగా ఒక చారిత్రకమైనటువంటి తీర్పు అని చెప్పాలి. గోవర్ధన్ రెడ్డి గారి పట్ల వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేర్చిన 3వ రోజునే ఈ వింతని ప్రేరేపించడం జరిగింది. ఎవడో దారిని పోయే కిరాయిలో వాళ్ళు ఏ వస్తువుల కోసమో దొంగతనం చేసేటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ దొంగతనం చేస్తే దాంట్లో ఆ ఫైల్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడని చెప్పేటువంటి పిచ్చి ప్రేరేపణలు చేయడం జరిగింది. ఈ పోలీస్ చాలదు అన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ బాగా న్యాయం చేయదు అన్నట్టు చెప్పిన తర్వాత సాక్షాత్ కోర్టులోనే మా ప్రీతమ నాయకుడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది, ఒక సవాలు విసరడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ నేను కోరుతున్నాను, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా దీనికి అవసరం అని చెప్పి ఆయన ద్వారానే సిబిఐని కోరినటువంటి చరిత్ర కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. అయితే ఇవాళ ఏం జరిగింది, 80 మంది సాక్షులను విచారించింది. మంత్రి దగ్గర ఉన్న పిఏలు కానీ తదితర డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఆయన అనుచర గణంలో ఉన్నటువంటి ఫోన్స్ను కానీ అన్నింటినీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత నిర్దోషి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి ఒక క్లీన్ స్వీట్ నిన్నటి దినాన్ని ఇవ్వడం జరిగింది. గర్విస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా ఇవాళ మా నాయకుడి ముందు వచ్చినటువంటి మచ్చని సువర్ణక్షరాలతో తీసేశారు. వాటిని మేము ఎంత గొప్పగా స్వీకరిస్తున్నామనంటే నిన్న ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కానీ జిల్లాలో కానీ మా ప్రీతమ నాయకుడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ప్రేమించే ప్రతి కుటుంబం కూడా ఒక పండుగలా ఒక వాతావరణంలో జరిపించుకుంది. మా మనిషి క్లీన్ స్వీప్ అయ్యాడు, మా మనిషి క్లీన్ స్వీప్ వచ్చింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన్ని దోషి కాదు అని చెప్పింది అని చెప్పిన తర్వాత నిర్దోషం తేల్చిందని తర్వాత చాలా గర్వపడుతున్నాం. 80 మంది సాక్షులతో 403 పేజీల కోర్టు ఫైల్ మొత్తం ఇచ్చేసి ఇంత గొప్పగా జరిగినటువంటి ఈ సంఘటనని నిజంగా గర్వపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలుపెరిగిన పోరాట యోధుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక డైనమిక్, మోసం తెలియని, ప్రవర్తన తెలియనటువంటి వ్యక్తి. నిజమైన రాజకీయ కుటుంబంలో పుట్టి తన తండ్రి అడుగు జాడల్లో నడిచి నిత్యం ప్రజాసేవలో ఉండి ఒక వ్యాపారవేత్తగా ఎదిగిన తరువాత 10 రూపాయలు సంపాదించుకున్న తరువాత నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా గోవర్ధన్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పెను సవాల్ 2014లో కానీ 2019లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఈ జిల్లాలో ఎన్ని స్థానాలైతే 10కి 10 అసెంబ్లీలు 2 పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందివ్వడం జరిగిందో ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీకి మంచి కుట్ర జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కుట్ర ప్రణాళిక అయితే ప్రారంభమవుతాయో నెక్స్ట్ తరువాత మన వ్యవసాయ శాఖ మంత్రి మన గోవర్ధన్ రెడ్డి మీద వాళ్ళ కుట్రలు ప్రేలాపలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది నిన్నటి దినాన్ని కూడా ప్రెస్ మీట్లో మా మంత్రి మీకు సిబిఐ ఎంక్వైరీకి రెడీగా అని చెప్పింది. మిమ్మల్ని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎన్నో కేసులు తప్పించుకున్నా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ఆయనకే చెప్తున్నాం మేము, నీకు ఏమాత్రం నీ శరీరంలో అంత పౌరుషం మీద ఉన్నా కూడా నువ్వు మొట్టమొదటి సిబిఐ ఎంక్వైరీ చేయించుకోవాలి. సిబిఐనే పాల్గొతావు. నువ్వు ఒక అధిపతిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిబిఐని ఇక్కడికి వస్తే సిబిఐ అన్నటువంటి వ్యక్తి నువ్వు, రాజకీయ విలువలు తెలియనటువంటి వ్యక్తి నువ్వు. నీ కొడుకు నారా లోకేష్ కానీ నువ్వు కానీ ఇవాళ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ మీ ముగ్గురు పనిగట్టుకుని ఒక ఆణిముత్యం లాంటి గోవర్ధన్ రెడ్డి మీద బురద చల్లాలనేటువంటి మీ కుట్రలో భాగం
సిబిఐ ఎంక్వైరీలు ఇవాళ తేలిపోయింది అంటే చాలా గొప్ప విషయంగా దాన్ని భావించాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా 2024కి సన్నిహితమవుదాం. సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ జిల్లాలో తిరిగి వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మంచితనంతో ఈ జిల్లాలో ఆయనకు ఉన్నటువంటి ఇత్తో తేదీయో ప్రవర్తమానంగా 2024లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ జిల్లాలో ఎగురుతుంది, ఈ రాష్ట్రంలో ఎగురుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ప్రతి స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని తేదీయో ప్రవర్తమానంగా వదిలిపోద్ది. మీ కుట్రలు కుతంత్రాలు మానుకోండి. పాపం తెలియని పిచ్చోళ్ళు, ఆ తెలుగుదేశం పిచ్చోళ్ళు నిద్ర వేస్తే పాపం 3 నెలలు లాగాయా, ఇంక 2 నెలలు రా, 3 నెలలు ఇటువంటి భాషతో పాపం ప్రజల్ని పిచ్చోణ చేస్తున్నారు. ఇవాళ దేదీయమానంగా 34 నియోజకవర్గాలకు సంబంధించి భీమిల్లో కానీ, నిన్న 54 నియోజకవర్గాలు వచ్చి జందులూరులో కానీ అనేటువంటి ఒక సినీ దర్శకుడు ఒక మాట చెప్పడం జరిగింది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క మీటింగ్ను చూస్తూ ఉంటే బాహుబలి సినిమాలో చూసినంత ఆనందంగా ఉండింది నాకు. తిరిగి ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది చరిత్ర, ఇది జరుగుతూ ఉంది. పాప మా తెలుగుదేశం పిచ్చోళ్ళకి ఈడీ పవన్ కళ్యాణ్ పాప మా ఊరు బరి లెక్క, ఆ బరి లెక్క కూర్చుని ఓట్లు కూడా ఆ దరిద్రుడికి వాడు ఒక క్యాండిడేట్, పాప అతను ఒక క్యాండిడేట్. అందుకని 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎర్ర తిరగద్దని చెప్పుకుంటూ మీ అందరికీ తిరిగి ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అడిగిన ముఖ్యంగా నవల నాయకుడిగా ఎల్లవేళలా ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.